హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాళ మన వీడియోలో సన్నకార పూసని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఎక్స్ట్రా క్రంచీగా ఎక్కువ రుచిగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ఎప్పుడూ చేసే జంతికల టేస్ట్కి ఈ జంతికల టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఈ జంతికల్లో మనం ఒక పేస్ట్ తయారు చేసి వేస్తాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయన్నమాట. సో ఇక లేట్ చేయకుండా సన్నకార పూసని కొత్తగా ఎలా చేసుకోవచ్చో చూసేయండి. ఫస్ట్ అయితే పిండి కలపడానికి వీలుగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి పిండి జల్లించుకోవాలి కాబట్టి జల్లెడ తీసుకొని అందులో ఒక 2 కప్పుల దాకా పొడి బియ్య పిండి తీసుకొని జల్లించుకోవాలి. నేను ఇక్కడ పిండి కొలత కోసం కప్పు తీసుకున్నాను కదా, మీరు ఒక గ్లాస్ని కొలతగా పెట్టుకోండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా జల్లించేసుకొని జల్లించగా వచ్చినదంతా పక్కకు తీసేసుకోండి. ఇదే జల్లెల్లోకి సేమ్ అదే కప్పుతో ఒక 2 కప్పుల దాకా శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి. అయితే 2 కప్పుల పిండి ఒకేసారి జల్లించుకోకుండా 2 సార్లుగా జల్లించుకోండి. బియ్యం పిండి దిగినంత ఈజీగా శనగపిండి అయితే దిగదు కదా, అందుకని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని జల్లించుకోండి. ఈ పసుపు నేను జస్ట్ కలర్ కోసమే వేస్తున్నానండి. ఇది వేసినా వేయకపోయినా కూడా టేస్ట్లో పెద్ద డిఫరెంట్ ఏమీ ఉండదు. ఇప్పుడు పిండి జల్లించుకోవడం అయిపోయింది కదా, సో ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1.5 టీ స్పూన్ల దాకా వాము వేసుకోండి. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వేయండి. నాకైతే 1 టీ స్పూన్ దాకా ఉప్పు అయితే పట్టింది. ఇప్పుడు ఈ వాముని మీకు సాధ్యమైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక నెక్స్ట్ ఇందులో 1 ఇంచు అల్లం పైన పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి 6 లేదా 7 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ దాకా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇందాక మనం బియ్యపిండి శనగపిండి జల్లించుకున్నాం కదా, ఆ గిన్నెని తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోండి. వేడి ఆయిల్ వేసాం కాబట్టి వెంటనే చేతితో కలపకుండా ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసి ఆ తర్వాత చేతితో పిండిని బాగా రబ్ చేస్తూ ఆయిల్ని పిండికి బాగా పట్టించండి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో అన్సాల్టెడ్ బటర్ అయినా లేదా ఇంట్లో తయారు చేసిన బటర్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ కానీ బటర్ కానీ వేయటం వల్ల కారపూస క్రిస్పీగా క్రంచీగా వస్తుందండి. ఆయిల్ని పిండికి బాగా పట్టించేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్లో ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాసు దాకా నీళ్లు పోసి బాగా కలిపి ఈ నీళ్లను పిండిలోకి ఫిల్టర్ చేసుకోవాలి. అందుకోసం స్ట్రెయినర్ తీసుకొని ఈ వాటర్ని స్ట్రెయినర్లో పోసి ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసేటప్పుడు కూడా స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే పిప్పిలోని వాటర్ కూడా మొత్తం వస్తుందండి. సో ఇలా వాటర్ని ఫిల్టర్ చేసుకొని మిగిలిన పిప్పితో మనకి ఇంకా అవసరం లేదండి, పిప్పిని పక్కకు తీసేయండి. ఫస్ట్ ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు నీళ్లు తీసుకొని కొంచెంగా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి. అయితే పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం నార్మల్గా జంతికలకి మురుకులకి పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటాం కదా, కానీ కారపూసకి అలా కాదండి. కారపూస ఈజీగా హోల్స్ నుండి దిగాలి అంటే పిండి చేతికి అంటుతూ ఉండాలన్నమాట. సో అది కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా చేతికి పిండి అంటుకుంటుంది కదా, ఇలా కూడా సరిపోదండి. ఫస్ట్ ఇలా కలిపిన తర్వాత జంతికలు కొట్టడానికి సరిపడా పిండి పక్కకు తీసేయండి. ఇలా పక్కకు తీసిన పిండిలో 1 లేదా 2 స్పూన్లు నీళ్లు మాత్రమే పోసి ఇక నేను పిండి కలుపుతున్న విధానం చూడండి. సేమ్ ఇదే విధంగా కలపండి. ఎప్పటికప్పుడు పిండిలో నుండి జంతికలు కొట్టడానికి సరిపడా పిండి తీసి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇలా ఉంటే పిండి చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఇలా కలిపిన తర్వాత చేతిని నీళ్ళల్లో ఒకసారి డిప్ చేసుకోండి. నీళ్ళలో డిప్ చేసుకున్న తర్వాత అప్పుడు ముద్ద చేసుకోండి. పిండి చేతికి అంటకుండా ఈజీగా ముద్ద అవుతుందన్నమాట. లేదా మీరు చేతికి ఆయిల్ని గ్రీస్ చేసుకున్నా సరే పిండి చేతికి అంటకుండా ఈజీగా ముద్ద అవుతుందండి. అలాగే మిగిలిన పిండి కూడా ఆరిపోకుండా ఒక బౌల్ని బోర్లించేసి పక్కన ఉంచండి. ఇప్పుడు జంతికలు గొట్టాన్ని తీసుకొని అందులోకి సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. అలాగే జంతికలు గొట్టానికి కూడా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేశాక మనం జంతికలు గొట్టానికి సరిపడా తయారు చేసి పెట్టుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి వేసుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో నుండి పిండి ఈజీగా దిగుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. మీరు పిండి కరెక్ట్గా కలపలేదనుకోండి జంతికల గొట్టం నుండి పిండి అయితే ఈజీగా దిగదనమాట, గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సన్న కారపూసని ఆయిల్లో ఒత్తుకోవాలి కాబట్టి అందుకోసం నేను ముందుగానే ఆయిల్ని డీప్ ఫ్రైకి సరిపడా పెట్టి బాగా వేడి చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక మాత్రమే పిండిని ఆయిల్లో ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని
ఒత్తిన తర్వాత 1 నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. ఆయిల్లో వత్తాక కొంచెం నురగ తగ్గి కొద్దిగా గట్టిపడిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి. రెండో వైపు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సన్నకారపూసకి కరివేపాకు ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుందండి. ఇది కూడా మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో నురగ తగ్గాక ఆయిల్ నుండి తీసేసేయండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వత్తుకొని ఫ్రై చేసుకొని తీసేయండి. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా సన్నకారపూస అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రై చేసే టైం లేకపోయినా ఏం కంగారు పడాల్సిన పని లేదండి. ఇంతే రుచితో ఇంతే హైజీనిక్గా మేము మీకు వండి పంపిస్తాము. స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మా వాట్సాప్ నెంబర్ని ఇస్తాము, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా పంపిస్తామండి. అలాగే ఈ రెసిపీకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.